తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సిద్ధాంతకర్త ప్రజాపక్షపాతి పోరాట యోధుడు కామ్రేడ్ సీతారాం ఏచూరి మృతి తీరని లోటని సిపిఎం జిల్లా సెక్రటరియట్ సభ్యులు జేఎన్వి గోపాలన్ అన్నారు. ఈ సందర్భంగా భీమవరంలోని పార్టీ కార్యాలయంలో సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భారతదేశంలోని సిపిఎం శ్రేణులు అభిమానులు అందరూ కూడా ఆయన తిరిగి వస్తారని భావించారని, కానీ ఆయన మరణ వార్త అందరినీ కలిచివేసిందన్నారు. ఆయన మరణానికి సిపిఎం పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ తీవ్ర దిగ్భ్రాంతిని నివాళులు అర్పిస్తుందన్నారు. సిపిఎం పార్టీ మార్క్సిస్ట్ సిద్ధాంతవేత్తల్లో సీతారాం ఏచూరి ఒకరని అన్నారు. విద్యార్థి దశ నుండే విద్యార్థి ఉద్యమంలో జేఎన్యూలో విద్యార్థి సంఘ నాయకుడిగా 3 సార్లు ఎన్నికయ్యారన్నారు. తదనంతరం ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారన్నారు. అతి చిన్న వయసులోనే కేంద్ర కమిటీ సభ్యునిగా, పోలిట్ బ్యూరో సభ్యునిగా, అఖిల భారత కార్యదర్శిగా, పశ్చిమ బెంగాల్ నుండి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి వాసుదేవరావు, జిల్లా కమిటీ సభ్యులు ఎం వైకుంఠరావు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ అఖిల భారత కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి గారు మరణించారు. ఆయన తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీలో ఉన్నటువంటి ఎయిమ్స్లో ఆగస్టు 19వ తారీఖున జాయిన్ అయ్యారు. ఆయన న్యూమోనియా సమస్యతోటి బాధపడుతూ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. అయితే ఈరోజు విషమించి ఈ రోజున సెప్టెంబర్ 12వ తారీఖున మధ్యాహ్నం మరణించడం అన్నది భారతదేశంలోని సిపిఎం పార్టీ శ్రేణులు, అలాగే ఆయన అభిమానులు, అలాగే భారత ప్రజానీకం అందరూ కూడా ఆయన తిరిగి కోలుకుంటారో, తిరిగి అందరి ముందుకి కూడా తిరిగి వస్తారని చెప్పేసి అందరూ భావించారు. కానీ దురదృష్టవశాత్తు ఆయన మరణం సంభవించింది. ఆయన మరణానికి సిపిఎం పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ తీవ్ర దిగ్భ్రాంతిని, బాధని. గర్భిణులు ఆహార నియమాలు పాటించాలని, పోషక విలువలున్న ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలని భీమవరం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి ఇన్ఛార్జి సూపరింటెండెంట్ డాక్టర్ మాధవీలత అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో దాతల సహకారంతో గర్భిణులకు ఉచిత పౌష్టికాహారం అందించారు. మాధవీలత మాట్లాడుతూ క్రమం తప్పకుండా ప్రతి శుక్రవారం ఆసుపత్రిలోని గర్భిణులకు పౌష్టికాహారం అందించడం అభినందనీయమన్నారు. గైనకాలజిస్ట్ డాక్టర్ సుబ్బలక్ష్మి మాట్లాడుతూ గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా సులువుగా ప్రసవించగలుగుతారని, గర్భిణులు తగిన వ్యాయామం చేయాలని, పేద మధ్యతరగతికి చెందిన గర్భిణులకు ప్రతి శుక్రవారం దాతలు ఈ విధంగా అందించడం గొప్ప విశేషమని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలేటి న్యూటన్ సౌజన్యంతో 62 మంది గర్భిణులకు పౌష్టికాహారం అందించామని, వచ్చే శుక్రవారం 30 మంది గర్భిణులకు సామూహిక సీమంతాలు చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలేటి న్యూటన్, న్యాయవాదులు అంబేద్కర్, ఏ వెంకటేశ్వరరావు, గోపిశెట్టి మురళీకృష్ణ, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. ఏరియా హాస్పిటల్ భీమవరం నందు రంగసాయి గారి ఆధ్వర్యంలో ఈరోజు దాత అయినటువంటి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ న్యూటన్ గారు మరి గర్భిణీ స్త్రీలకి పౌష్టికాహారంగా గుడ్లు, బిస్కెట్ ప్యాకెట్స్ అండ్ బ్రెడ్, ఆకుకూరలు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి శుక్రవారం రోజు ఈ విధంగానే ఇస్తున్నారు. గర్భిణీ స్త్రీలో న్యూట్రిషన్ని వృద్ధి చేయడానికి, వాళ్ళ పౌష్టికాహార లోపాలు లేకుండా ఉండడానికి బిడ్డ ఎదుగుదలకు ఎంతో దోహదపడుతుంది. మరి దాతలందరూ కూడా భీమవరం ఏరియా హాస్పిటల్ నుంచి నాకు మరి గత వారం వచ్చిన సందర్భంగా హరిసాయి గారు తెలియజేసినట్టే బారో స్టేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఆ విధంగా ఏర్పాటు చేశాం. మరి గర్భిణీలందరూ నేను ఉపయోగించుకోవాలని పౌష్టికాహారం తీసుకున్నప్పుడే మీకు అన్ని ఆరోగ్యంగా ఉంటాయి. ముఖ్యంగా గర్భిణీలు కంపల్సరీ పౌష్టికాహారం తీసుకోవాలి. ప్రభుత్వం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పౌష్టికాహార వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. దాంట్లో భాగంగా బార్ అసోసియేషన్ ఏలేటి న్యూటన్ గారు అధ్యక్షుడి కార్యక్రమం డాక్టర్ మాధవీలత సూపరింటెండెంట్ గారి సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. డాక్టర్స్ చెప్పడం మేము విని గర్భిణీ మరి వరద బాధితులకు అన్నదానం చేయడం అభినందనీయమని ఆకివీడు మాజీ సర్పంచ్ గొంట్ల గణపతి, గంధం ఉమలు అన్నారు. శుక్రవారం ఆకివీడు శ్రీ ఆంజనేయం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జడ్పీ హైస్కూల్లో పునరావాస కేంద్రం వద్ద వరద బాధితులకు ఆహారం అందించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ సుబ్బన్న జమీందార్ మాట్లాడుతూ ట్రస్ట్ ద్వారా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో బొల్లా వెంకట్రావు, లక్ష్మణ్ బాబా, వీఆర్ఓలు దానయ్య, మన్నె శ్రీనుతో పాటు ఆర్యవైశ్యులు పాల్గొన్నారు. వరద బాధితుల శిబిరంలో ఈరోజు ఆంజనేయం చారిటబుల్ ట్రస్ట్ తరఫున మాకు అవకాశం ఇచ్చారు. ఇలాంటి సేవ చేసుకోవడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ
వీళ్ళందరూ గమ్ముని పునరావాసాలకు వెళ్ళాలని, ఇలాంటి విపత్తులు రాకూడదని ఆ భగవంతుని ప్రార్థిస్తూ రేపు నుంచి వరద తగ్గుతుందని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఇదే విధంగా కొనసాగితే 2-3 రోజుల్లో పూర్తిగా వరద సర్దుకొని అందరూ కూడా ఇళ్లకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. అప్పటి వరకు కూడా మరి ఇదే విధంగా ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగుతుందని దాతలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ముందుకు వస్తున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ పునరావాసం ఏర్పాటు చేసి వివిధ సంఘాల వారు అలాగే రాజకీయ పార్టీ అన్ని కూడా భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు జుబ్బూడి సుబ్బన్నబాబు గారు ఎంతో సౌకర్యంతో వీళ్ళందరికీ కూడా చక్కటి మీల్స్ అలాగే మార్నింగ్ టిఫిన్ కూడా ఏర్పాటు చేశారు. వారికి ఆకివీడు పట్టణం తరపున అలాగే తెలుగుదేశం పార్టీ తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి వరద వస్తుందనేటప్పటికి మరి ముందుగా స్పందించే ఆకివీడు తెలుగుదేశం పార్టీ మరి 2-2:30 కల్లా మరి సెంచుకాలనీకి వెళ్ళి వాళ్ళందరినీ కూడా టాటర్పై జారవేసి ఇక్కడికి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి ఎంతో మంది దాతల సహకారంతో తెలుగుదేశం పార్టీ, జనసేన అలాగే బీజేపీ వాళ్ళు కూడా వీళ్ళకి భోజన సౌకర్యాలు అన్ని కల్పించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మరి లోతట్టు ప్రాంతం అయిన వల్ల అక్కడ మునిగిపోవడం కూడా జరిగింది. మత్స్యకారుల కళ్యాణ మండపంలో కూడా మరి ఉండటం జరిగింది. అలాగే సిద్ధాపురం వంతెన కింద ఉన్నటువంటి స్కూల్ కూడా అక్కడ కూడా కొంతమంది ఉండటం జరిగింది. వీళ్ళందరికీ కూడా దాదాపు 300 మందికి మరి దాతల సహాయ సహకారాలతో, పార్టీల యొక్క సహాయ సహకారాలతో వాళ్ళకందరికీ కూడా భోజనాలు, టిఫిన్లు అన్నీ కూడా మరి ఏర్పాటు చేయడం జరిగింది. పదవులు బాధ్యతలను మరింత పెంచుతాయని మార్నింగ్ కాఫీ క్లబ్ కన్వీనర్ బొండా రాంబాబు, కో కన్వీనర్ ఓలేటి శ్రీనివాస్, పీఆర్ఓ బట్టిప్రోలు శ్రీనివాసరావు అన్నారు. గన్నవరం మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వడుపు గోపి వాకర్స్ 201 జిల్లా గవర్నర్గా 2026 సంవత్సరంకు ఏకగ్రీవంగా ఎంపికైన సందర్భంగా మార్నింగ్ కాఫీ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వడుపు గోపి ఇచ్చిన ప్రతి బాధ్యతలను ఎంతో సక్రమంగా నిర్వర్తించి సంఘాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని, వాకర్స్ అసోసియేషన్ కు కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో రాయప్రోలు భగవాన్, కొత్తపల్లి శివరామరాజు, తోట బోగయ్య, కారుమూరి సత్యనారాయణ, కొత్త శ్రీనివాస్, బోసురాజు, పెన్నాడ శ్రీను, కోట్ల నాని, కనగర్ల రామకృష్ణ, గుండు సుమూర్తి, జూలూరి రాజా, కురిసేటి నాని, కనగర్ల కిషోర్, వెస్ట్బెర్రీ మహేష్, వాకర్స్ మిత్రులు తదితరులు పాల్గొన్నారు. వాకర్స్ ఇంటర్నేషనల్ లో భాగంగా మన జిల్లా 201 కి వాకర్స్ గవర్నర్గా 2026 సంవత్సరానికి ఎంపికైన మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, ఆల్ వాకర్స్ అసోసియేషన్ సెక్రటరీ, వివిధ సంఘాలలో సేవా తత్పరత కలిగిన వ్యక్తి 2026 సంవత్సరానికి వాకర్స్ గవర్నర్గా ఎంపికైన సందర్భంగా ఈరోజు మనం ఇక్కడ సమావేశం అవడానికి కారణం, నేను అడిగిన వెంటనే వారి పెద్ద మనసుతో ఫస్ట్ సత్కారం మార్నింగ్ కాఫీ క్లబ్ ఇచ్చినందుకు మార్నింగ్ కాఫీ క్లబ్ తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. స్నేహం చాలా తీయనిదని నమ్మి అలాగే స్నేహంతో మెలిగేటటువంటి వ్యక్తి గోపి గారు. అంతేకాకుండా ఏదైనా ఒక పదవి ఆయనకి ఇస్తే ఆ పదవికి ఎట్లా న్యాయం చేయగలను అనేటువంటి ఆలోచనతో ఆ పదవికి అంతో ఎంతో తన న్యాయం చేయాలని కృషి చేసేటటువంటి ఆయన వ్యక్తిత్వం అయింది. అంచేత ఇప్పుడు ఇంతకు ముందు మరి చాలా మంది మనకి ఈయన ముందు నడిచిన వాళ్ళు ఉన్నారు, గవర్నర్ పదవి చేసిన వాళ్ళు ఉన్నారు. సరే ఇప్పుడు అయితే ఈయన యునానిమస్ గా ఆ పదవిని అందుకోవడం అనేది ఆయన విశిష్టత, వైశిష్ట్యం. అంచేత వాళ్ళందరికన్నా మెరుగుగా తనకంటూ ఒక ముద్ర వాకర్స్ డిస్ట్రిక్ట్ లో తన ముద్రని వేసుకోవాలని కోరుకుంటూ మరి 2026 సంవత్సరానికి మన వాకర్స్ ఇంటర్నేషనల్ తరఫున 201 గవర్నర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు మన వడుపు గోపి గారికి మన అందరి తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అందరికీ కూడా నా నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు కాఫీ క్లబ్ ద్వారా నాకు ఈ చక్కటి వేదిక మీద సన్మాన కార్యక్రమం చేసినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఈ కాఫీ క్లబ్లో మెంబర్స్ అందరూ కూడా నాకు అత్యంత సహోదరులు. ఎందుకంటే నేను మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నందుకు గాను నాతో ఉండి కొత్తగా ఇక్కడికి డిఎన్ఆర్ కాలేజీ దగ్గర పెట్టి 60 మంది 50 మంది కాఫీ క్లబ్ కింద ఒక మంచి కార్యక్రమం. మీ కాఫీ క్లబ్ 2 మాటలు నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఈ సర్వీస్ యాక్టివిటీసే కాకుండా అనేకమైనటువంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మంచి కార్యక్రమాలు చేస్తూ మంచి భీమవరంలోనే కాకుండా చుట్టుపక్కల ఉన్న పట్టణాల్లో కూడా మీ విస్తరించడం జరిగింది. కాఫీ క్లబ్కి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ చక్కని అవకాశం వేదికగా ఏర్పరిచినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు 201 2026 తారీఖు అంటే 2025 ఎలక్ట్ గవర్నర్గా
నాకు మీ భీమవరం ఆల్ వాకర్స్ అసోసియేషనే కాకుండా మిగతా సుమారు 147 క్లబ్లు ఉన్నాయి. 147 క్లబ్లు కూడా అంటే భీమవరం, పాలకొల్లు, నరసాపురం, నెడదవోలు, తాడేపల్లిగూడెం, కడుపు, ఏలూరు గ్రామాల్లో ఈ పట్టణాల్లో కూడా విస్తరించింది 201 ఓపీ గారు ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా నాకు ఎనామలస్గా చేసినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ మన ఆల్ వాకర్స్ 13 క్లబ్లు భీమవరం ఉన్నాయి. 13 క్లబ్లు సభ్యులందరూ కూడా నన్ను గవర్నర్గా కావాలని కోరుతున్నందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా చదరంగం అసోసియేషన్ అనసూయ చెస్ అకాడమీల ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ బిలో 1600 రేటెడ్ చెస్ టోర్నమెంట్ పోటీలను భీమవరం వన్ టౌన్లోని శ్రీకృష్ణదేవరాయ కళ్యాణ మండపంలో శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 25 రాష్ట్రాల నుండి సుమారు 400 మందికి పైగా చదరంగం పోటీలకు విచ్చేసి తమ ప్రతిభను ప్రదర్శించుకోవడం, విజేతలు అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిని ఆర్జించడం జరుగుతుందని అన్నారు. జిల్లా చదరంగం అసోసియేషన్ అధ్యక్షులు మాదాసు కిషోర్ మాట్లాడుతూ పోటీల్లో గెలుపొందిన విజేతలు అధిక సంఖ్యలో రేటింగ్ సాధించవచ్చని, ప్రభుత్వ స్పోర్ట్స్ అథారిటీ గుర్తింపు కూడా సాధించవచ్చని, స్పోర్ట్స్ కోటాలో బెనిఫిట్స్ కూడా పొందవచ్చన్నారు. 5 లక్షల రూపాయలు విజేతలకు నగదు బహుమతులు అందిస్తున్నామని అన్నారు. 3 రోజుల పాటు జరిగే ఈ పోటీలకు ఇతర దేశాల నుండి మన భారతీయులు కూడా ఈ పోటీల్లో పాల్గొన్నారని, 3వ రోజు ఆదివారం సాయంత్రం బహుమతి ప్రదానోత్సవం జరుగుతుందని చెస్ అసోసియేషన్ నాయకులు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ఇంటర్నేషనల్ చెస్ ప్లేయర్ బి మల్లికార్జునరావులు మొదటి ఎత్తువేసి చదరంగం పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా చెస్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు తోట హరిబాబు, పట్టణ చదరంగం అసోసియేషన్ అధ్యక్షులు అల్లూరి శివరామరాజు, టీడీపీ రాష్ట్ర నాయకులు మెంటే పాదసారథి, మాజీ ఏఎంసీ చైర్మన్ కొళ్ల నాగేశ్వరరావు, కంతేటి వెంకట్రాజు, చదరంగం అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి మైలాపురి మురళి, మాదాసు రవి, విజ్ఞాన వేదిక సేవా సంస్థ అధ్యక్షులు అల్లు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం వేదికగా పెద్దలందరికీ, ఈ కార్యక్రమం నిర్వహించిన మాదాసు కిషోర్ ఇతర పెద్దలందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం. చెస్ అనేది చాలా మంచి గేము. బ్రెయిన్ షార్ప్ పోవాలంటే చెస్ అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని బాల్యం నుంచి పిల్లలు అలవాటు చేసినట్లయితే మంచి ప్రయోజనం అయ్యే అవకాశం ఉంది. ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి మాదాసు కిషోర్ గారి బృందం 20 దేశాలు 20 రాష్ట్రాల నుంచి విద్యార్థులను తీసుకొచ్చి ఈ గవర్నమెంట్ జరిపించడం చాలా అభినందనీయం. వారికి మనస్ఫూర్తి అభినందన తెలియజేస్తాను. ఈ గవర్నమెంట్ నుంచి విద్యార్థులందరికీ కూడా మనస్ఫూర్తి అభినందన తెలియజేస్తాను. అంతర్జాతీయ చెస్ పోటీలు విద్యార్థులందరూ కూడా ఈరోజు శ్రీకృష్ణారాయణ గారు చిన్న మా శాసనసభ ధన్యవాదాలు. అలాగే దీనిలో పాల్గొన్నప్పటికీ కూడా మరి రాబోయే రోజుల్లో విద్యార్థులందరూ కూడా ఈ చెస్ పోటీలో పాల్గొనడం వల్ల ఒక తెలియజేయడానికి ఒక పరిచయానికి రాబోయే దేశంలో ఉన్నత స్థానానికి నిలిచిన సరే మరి అభివృద్ధి చెందడానికి యువతకి ఈ చెస్ పోటీ వాళ్ళు ఉపయోగపడుతుంది తెలియజేస్తూ ఇంత పెద్దగా నిర్వహిస్తున్న నిర్వహణ ఎంతో బాగుపడుతుంది. అందరూ సరిగ్గా చేస్తే ఎంతో అభివృద్ధి మరి ఈ రోజైతే మరి ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్ జరుగుతుంది. ఇది మన భీమవరానికి గర్వకారణం. ఎందుకంటే అన్ని ప్రాంతాల నుంచి కూడా ఇప్పుడు వలస చేసేది ఏంటంటే వేరే దేశాల నుంచి కూడా ఇక్కడ రావడం జరుగుతున్నారు. అలాగే కలకత్తా నుంచి కూడా ఒక అందాబాద్ కూడా ఈ పోటీలో పాల్గొనడానికి రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఈ రోజు పోటీలో పాల్గొనే ప్రతి ఒక్కరికి కూడా మనం మంచి
మనం దేవరపట్నంలో నిర్వహించుకుంటున్నాం. దీనికి వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 25 రాష్ట్రాల నుంచి 400 మంది క్రీడాకారులు 404 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ టోర్నమెంట్లో విజేతలకు 5 లక్షల రూపాయల నగదు బహుమతులు అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ టోర్నమెంట్లో ఎవరైనా ఇంటర్నేషనల్ ప్లేయర్ అవ్వడానికి ఆస్కారం ఉంది. ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఇద్దరు తప్పడతారు కాబట్టి వాళ్ళతో ఆడి 5 మ్యాచ్లు ఆడి ఒక మ్యాచ్ గెలిస్తే ఇంటర్నేషనల్ స్కోర్ వస్తుంది కాబట్టి సో ప్రతి ఒక్కరూ అప్కమింగ్ ప్లేయర్స్ అందరూ కూడా ఈ టోర్నమెంట్ను ఉపయోగించుకుని చెస్ కెరీర్ని ఉన్నతంగా తీర్చుకోవాలనేసి నాకు ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్లేషించినటువంటి మన ఎమ్మెల్యే తిరుపతి రామారావు గారికి జిల్లా చెస్ అసోసియేషన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏ ఆధారం లేని నిరుపేద కుటుంబానికి నెలసరి నిత్యావసర సరుకులు ఇచ్చి ఆపన్న హస్తం అందించడమే నిజమైన సేవ అని ఉండి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కార్యదర్శి డాక్టర్ గాదిరాజు రంగరాజు అన్నారు. మండలంలోని చెరుకువాడ గ్రామానికి చెందిన పూరిళ్ల సత్యనారాయణ దంపతులకు నెలకి సరిపడా నిత్యావసర సరుకులు, కూరగాయలు, నగదును శుక్రవారం అందించారు. పూట గడవని కుటుంబాలకు ఎంతో కొంత సాయం అందించడంలో మానవతా సంస్థ ఎప్పుడూ ముందుంటుందని ఆయన తెలిపారు. మండల కో చైర్మన్ దంగేటి రామలింగేశ్వరరావు మాట్లాడుతూ కడలి శాంతాదేవి ప్రథమ వర్ధంతి సందర్భంగా కడలి త్రివిక్రమ్ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మానవతా సభ్యులు మాన్యం వాసు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మానవతా సేవ స్వచ్ఛంద సంస్థ తరపున చెరుకువాడ గ్రామంలో పూరెళ్ల సత్యనారాయణ దంపతులకు నెలవారీ నిత్యావసర సరుకులు ఇవ్వటం జరుగుతుంది. కడలి విక్రమ్ వారి తల్లిగారు త్రివిక్రమ్ తల్లిగారు శాంతాదేవి గారి జ్ఞాపకార్థం, అలాగే ఉండి మానవతా శాఖ తరపున ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దాతగా ముందుకు వచ్చిన త్రివిక్రమ్ గారికి, అదేవిధంగా ఉండి శాఖ తరపున మా కో చైర్మన్ దంగేటి రామలింగేశ్వరరావు గారు, అత్తమూరు కలిసిపోడి ఎంపీటీసీ సభ్యులు మన సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అర్హులు గల మండలంలో ఎక్కడున్నా సరే ఇలాంటి కార్యక్రమాలు మానవతా ద్వారా చేపడుతూ ఉంటాము. అదేవిధంగా విద్యలో వెనకబడిన విద్యార్థులకి, అలాగే అగ్ని ప్రమాదం ఏమైనా సంభవించిన వారికి కానీ, అలాగే వరద ముంపు ప్రాంతాల్లో బారి పడిన ప్రజలకు కానీ మా వంతు సహాయం ఎప్పుడూ కూడా అందించడానికి మేము ముందుకు వస్తూ ఉంటాం. మరి ఆ సహాయ సహకారాలని మీరు పొందాలని మేము మనస్ఫూర్తిగా మానవతా తరఫున కోరుకుంటున్నాం. ఈ వృద్ధ దంపతులు పూరెళ్ల సత్యనారాయణ గారి దంపతులు పాపం చాలా కష్టాల్లో ఉన్నారని చెప్పి నా సోదరుడైనటువంటి వాసు వచ్చి మనకి తెలియపరచడం జరిగింది. వెంటనే మేము ఈ విషయం కోసం స్పందించి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి ఒక దాత అయినటువంటి త్రివిక్రమ్ నా కొలీగ్స్ కాబట్టి ఆయన కూడా వచ్చి ముందుకు వచ్చారు. మేమందరం కలిసి ఈ రోజుని ఇబ్బందులు పడుతున్న ఈ పేద దంపతులకి ఒక నెలకు సరిపడా అత్యవసర వస్తువులు ఇవ్వడం జరుగుతుంది. ఇది మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి ఆధ్వర్యంలో చేస్తున్నాం. భీమవరం పట్టణం 37వ రసకులపేటలో శ్రీ మావుళ్లమ్మ రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక చవితి నవరాత్రుల 18వ వార్షికోత్సవం సందర్భంగా అన్న సమారాధన కార్యక్రమాన్ని ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కోటికలపూడి గోవిందరావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు, భీమవరం పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాసు ప్రారంభించారు. ఈ సందర్భంగా కోటికలపూడి గోవిందరావు మాట్లాడుతూ గత 18 సంవత్సరాలుగా గణేశోత్సవాలను నిర్వహిస్తూ స్థానిక ప్రజలకు అన్న ప్రసాదాలను అందిస్తున్న కమిటీ సభ్యులను అభినందించారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా గణేశోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న తరుణంలో స్థానిక రజకులపేటలో మావుళ్లమ్మ రజక సంఘం అత్యంత వైభవపేతంగా గణేశోత్సవాలను జరపడం ఆనందదాయకమన్నారు. పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు మాట్లాడుతూ వినాయకుని ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన పార్టీల నాయకులు ఉప్పులూరి చంద్రశేఖర్, ఉండవల్లి శ్రీనివాస్, కొరిపల్లి శ్రీనివాస్, చోడిశెట్టి నారాయణస్వామి, కొల్లిపాకుల దుర్గాప్రసాద్, ఉత్సవ కమిటీ సభ్యులు చించినాడ ప్రసాద్, కంబాల వెంకట జగదీష్, చించినాడ శ్రీనివాస్, చిక్కాల గణపతి, తలుపూరి కృష్ణ, కోడేటి దుర్గా, తలుపూరి బాలాజీ, పాలకోడేటి చిన్న, చెయ్యేటి సుధీర్, పోడూరి జగపతి, స్థానిక రజక సంఘం కమిటీ సభ్యులు, మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు మన భీమవరం పట్టణంలో 37వ వార్డులో ఈ మావుళ్లమ్మ రజక సంఘం వారి ఆధ్వర్యంలో వినాయక చవితి అంగరంగ వైభవంగా జరుపుకొని ఈరోజు స్వామివారి అన్న సంతర్పణ సుమారు 1000 మందికి ఇక్కడ అన్న సంతర్పణ చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమం చేస్తున్న పెద్దలందరికీ కూడా మన రజక సంఘం సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను. మరి 18వ వార్షికోత్సవం
స్వామివారి ఆశీస్సుతోటి ఎప్పుడు అందరూ ఆయురారోగ్యాలతోటి సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తూ మరి ముఖ్యంగా నాకు ఈ అవకాశం కల్పించిన పిలిచిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. భీమవరం పట్టణంలో గణపతి నవరాత్రులు ప్రతి వీధి వాడవాడలో చాలా సంతోషంగా చేసుకున్నారు. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం వచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో. దానిలో భాగంగా అందరూ కూడా హ్యాపీగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు 5 కోట్ల మంది ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు, ఏ కక్ష సాధింపు లేకుండా. దానిలో మొదటగా వచ్చే మన వినాయక చవితి పండగ చాలా అద్భుతంగా చాలా ఆనందంగా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రధానికంతా ఈ భారతదేశం చాలా చక్కగా ఉండాలని చెప్పి కార్యక్రమం చేస్తున్నారు. ఈ రోజు అన్న సంతర్పణ భీమవరం పట్టణం అంతా జరుగుతుంది. అటు పులపతి రామాంజలి గారు పక్కన తిరుగుతున్నారు, ఒక పక్కన నేను కూడా తిరుగుతున్నాను. ఈ రోజు ఇక్కడ 18వ వార్షికోత్సవం చేసుకుంటా గణపతి యువజన సంఘం మన రజక యువజన సంఘం ఆధ్వర్యంలో జరుగుతుంది సతీకృష్ణ ట్యాక్స్ పక్కనే. మరి వీళ్ళందరూ కూడా ఆ భగవంతుడి యొక్క మరి ఆశీస్సులు అందరికి ఉండాలి, ఈ ప్రాంతం అందరికి ఉండాలి, ఆయురోగ్యం ఉండాలి. మరీ ముఖ్యంగా రజక సంఘం అంటే ప్రతి వ్యక్తికి వాళ్ళ కమ్యూనిటీ అంటే చాలా ఇష్టమైన మనుషులు. వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎంతో మనసు చాలా మంచిది. వాళ్ళకి దేవుడు ఆరోగ్యం ఇప్పుడు ఇవ్వాలని చెప్పి 37వ వార్డు గణపతి నవరాత్రులకి 18వ వార్షికోత్సవ గణపతి నవరాత్రులకి ఇచ్చేసిన భక్తులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈ సంఘం రజక సంఘం ప్రతిసారి ఎంతో ఘనంగా జరిపించే వినాయక నవరాత్రులు, అలాగే మన హిందూ మతానికి హిందువులకి భారతీయులందరికీ కూడా ప్రత్యేకించి ఇక్కడికి వచ్చి భోజనం చేస్తే చాలా మంచిదని చెప్పి ప్రతి ఒక్కరూ తండోపతండాలకు రావడం చూస్తున్నాం ప్రతి సంవత్సరం. అలాగే వారికి సంఘం వారికి ఈ కమిటీ వారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం ఇలాగే విఘ్నేశ్వరుని ఆశీస్సులు మీకు ఎప్పుడు ఎల్లప్పుడూ అందరికీ మనందరి మీద ఉండాలని కోరుకుంటున్నాం. భీమవరం పట్టణం మెంటేవారి తోట యూత్ ఆధ్వర్యంలో శ్రీ వరసిద్ధి వినాయక 22వ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గురువారం రాత్రి ప్రదర్శించిన కూచిపూడి నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. స్థానికులు పెద్ద ఎత్తున విచ్చేసి సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించారు. భీమవరం మెంటేవారి తోటలో వేయించేసి ఉన్న శ్రీ బాలాత్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో శ్రీ విజయ గణపతి స్వామివారికి జవ్వాది రవిప్రసాద్ జయశ్రీ దంపతులు స్వామివారికి గరిక పూజ పంచహారతి కార్యక్రమం నిర్వహించినట్లు ఆలయ అర్చకులు కొమ్ము శ్రీనివాస్ తెలిపారు. వినాయక చవితి వార్షిక మహోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు విశిష్ట పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మెంటేవారి తోటలో వేచేస్తున్న శ్రీ విజయ గణపతి స్వామివారి గణపతి నవరాత్రుల మహోత్సవంలో భాగంగా ఈ రోజు స్వామివారికి విశేష గరుగు పూజా కార్యక్రమం జరుగుతోంది. మరి గణపతి నవరాత్రుల్లో విగ్రహదాత మద్దాల సాయిబాబా గారి దంపతులు, అలాగే ఈ రోజున దవ్య రవిప్రసాద్ గారు జయశ్రీ గారి దంపతుల చేత స్వామివారికి గరుగు పూజ విఘ్నేశ్వర పూజ గరుగు పూజా కార్యక్రమాలు జరిగాయి. భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించి స్వామి అనుగ్రహం అందరూ కలగాలని, విజయ గణపతి స్వామికి అనుగ్రహం అందరికీ అనుగ్రహం కలగాలని, చదువు బాగా రావాలని, మరి విజయ గణపతి స్వామి వారి యొక్క ఆశీస్సులు అందరూ ఉండాలని చెప్పి ఈ రోజు గరుగు పూజ అలాగా నక్షత్రహారతి పంచాహారతులు నీరాజ మంత్ర పుష్పాలు నిర్వహించడం జరిగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మరి ప్రతి సంవత్సరం కూడా మద్దా సాయిబాబా గారి సౌజన్యంతో విగ్రహదాత
ఘనంగా సమర్పిస్తున్నారు. ప్రతి 9 రోజులు కూడా విశేష పూజా కార్యక్రమాలు జరగబడుతున్నాయి. కావున అందరూ కూడా విజయ గణపతి స్వామి వారిని దర్శించుకుని స్వామి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం. సాహితీ రచన నందనవనంలో పారిజాతం ఆచార్య ఆత్రేయ అని మనసు పరిమళించే కవిత్వం ఆచార్య ఆత్రేయదని కళారంజని నాటక పరిషత్ అధ్యక్షులు జవ్వాది శ్రీనివాస్, ప్రజా నాట్య మండలి నాయకులు మల్లుల సీతారాం ప్రసాద్, ఎస్కే చాన్ బాషా అన్నారు. మనసు కవి ఆచార్య ఆత్రేయ వర్ధంతి కార్యక్రమాన్ని శ్రీ విజ్ఞాన వేదిక కళా సంస్థల ఆధ్వర్యంలో భీమవరం వెంకట్రామ థియేటర్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చైతన్య భారతి నాటక పరిషత్ నాయకులు బట్టిప్రోలు శ్రీనివాసరావు, బార్ అసోసియేషన్ సభ్యులు ఉండపల్లి రమేష్ నాయుడు మాట్లాడుతూ కొన్ని వేల పాటలు రచించిన మనసు కవి ఆచార్య ఆత్రేయ సినీ రంగంలో ఆణిముత్యమని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ ఆచార్య ఆత్రేయ భీమవరం పలుమార్లు వచ్చారని, అనేక సాహిత్య సంస్థల్లో ఆయన్ను సత్కరించారని అన్నారు. కార్యక్రమంలో మెంటే పూర్ణచంద్రరావు, కొండ్రు శ్రీనివాస్, పులపత్తి శ్రీను తదితరులు పాల్గొన్నారు. సుప్రసిద్ధ గేయ రచయిత, మనసుకు హత్తుకునే పాటల రచయిత, విప్లవ గేయాల రచయిత, అలాగే నాటికలు నాటకాల రచయిత కిలంబి వెంకట నరసింహాచార్యులు ఆచార్య ఆత్రేయ గారి వర్ధంతి వేడుక భీమవరంలో విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. వారు మంచి మంచి మనసుకి హత్తుకునే ఉల్లాసభరితమైన సంగీతాన్ని పాటలు రాయటం జరిగింది. వారితో ఒక మాట ఉండేది, పాటలు రాసి శ్రోతల్ని, పాటలు రాయకుండా నిర్మాతల్ని ఏడిపించారని ఆయన ఒక నానుడు ఒకటి ఉండేది వారి మీద. వారికి ఒక పాట రాయాలంటే కనీసం ఎక్కువ సమయం తీసుకుని మంచి మంచి పాటలు రాయటం జరిగింది. అలాగే ఎన్జిఓ అని, కప్పల్ అనే నాటకాలు కూడా సుమారు 15 నాటకాలు, 20 నాటికలు కూడా రాయటం జరిగింది. అలాగే వారు మంచి మందు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఘనంగా టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పాదసారథి జన్మదిన వేడుకలు. గంటా త్రిమూర్తుల సౌజన్యంతో ఎమ్మెల్యే అంజబాబు చేతుల మీదుగా అన్నా క్యాంటీన్ వద్ద పేదలకు అన్నదానం. భీమవరంలో రాష్ట్ర స్థాయి చెవి, ముక్కు, గొంతు వైద్యుల 42వ వార్షిక సమావేశాన్ని ప్రారంభించిన విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ కెవి విష్ణురాజు. భీమవరం ఎస్పీ స్ట్రీట్ లో విఘ్నేశ్వర యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి వార్షికోత్సవాల సందర్భంగా నిర్వహించిన అఖండ అన్న సమారాధనను ప్రారంభించిన కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే అంజబాబు. భీమవరంలో ఇంటర్నేషనల్ బిలో 1600 రేటెడ్ చెస్ టోర్నమెంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే రామాంజనేయులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.